పెద్దయినా మీరు నాకు మాట ఇవ్వాలి. అడుగు. మాట తప్పకూడదు. రాజమా, బిడ్డలా చూసుకున్న నా తమ్ముడు భార్యవి. ఆడిపోయి 10 రోజులు కూడా కాలేదు. మరింత అర్ధరాత్రి నీ బిడ్డని అంట పెట్టుకుని వచ్చి నాకు మాట ఇవ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటాను? నా ప్రాణం పోయినా పర్లేదు, ఇస్తాను. అడుగు. పెద్దయినా మా ఆయన ఆఖరి కోరిక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి. నువ్వు సహాయం చేయాలి. మాటిచ్చావు. అయినా నువ్వేంట్రా అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు. సడన్ గా ఇదేంటి? రే కొర్రగదవా, అసలు పాలిటిక్స్ అంటే నీకేం తెలుసురా? ఆ ధనుగడ అసలే తిక్క సన్నాసి. నేను చంపేస్తాను రా. ఇప్పుడు అడికేం సమాధానం చెప్తావు? చెప్పరా, చెప్పు. ఎవరికి వాడి చెట్లు తీసేసుకోవట్లే. రాజమ్మా, తెల్లారితే పార్టీ మీటింగ్. ఆ ధనుగాని యునానిమస్ గా చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. అండ్ ఆ సీట్లో కూర్చోబెట్టి మనూరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను. ఇదిగో ఈ పరిస్థితుల్లో చాలా కష్టం అమ్మా. నా చేయి దాటిపోయింది, వదిలే. మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ? చేయగలిగే పని అయితే నేను ఎందుకు చేయనమ్మా? పైగా మాటిస్తుంది. చెప్పాను కదా, కష్టం అమ్మా. నా చేతుల్లో ఏం లేదు. మీ గ్రూప్ ఎమ్మెల్యేస్ ని ఓట్ చేయొద్దని చెప్పండి. మీరు మాత్రం న్యూట్రల్ గా ఉంటుంది. అవతల యునానిమస్ కే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తారా? ఒకవేళ వస్తే వస్తే అర్థమైంది. ఎందుకు చేశావా? ఎందుకు చేశావు? ఈ రాష్ట్ర ప్రజలకు ధనుగాడిని సీఎం గా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు. అందుకని ఇలా ఎందుకు చేయాలి? ఇలానే చేయాలి. ఇప్పుడే జరగదు. ఇది నాకున్న ఒకే ఒక్క ఛాన్స్. మాటిచ్చారు, నిలబెట్టుకోండి.